ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ది మెడిటేషన్, దట్ టు మైండ్ఫుల్లీ. అంటే మీరు కామ్గా కొంచెంసేపు కూర్చొని మీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయడం. ఇలా డైలీ బ్రేక్స్ తోటైనా కొన్ని మినిట్స్ మధ్య మధ్యలో చేస్తూ ఉంటే దట్ విల్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్. అండ్ నెక్స్ట్ ది ఎక్సర్సైజ్ ఆల్సో విల్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్. కొన్ని యోగా పోస్చర్స్ కానీ, యాంటీనేటల్ యోగా, ఇవన్నీ కూడా మీకు బ్రీదింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాయి. అండ్ ఆల్సో యూ విల్ బి స్ట్రెచింగ్ యువర్ మజిల్స్, సో దట్ విల్ డెఫినెట్లీ రిలాక్స్ యువర్ మైండ్. అండ్ ఇంకోటి థర్డ్ వన్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద స్ట్రెస్. మీకు ఏ ఫామ్లో స్ట్రెస్ ఉంది, జస్ట్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అసలు నేను దేని గురించి ఆలోచిస్తున్నాను రోజంతా, దేని గురించి టెన్షన్ పడుతున్నాను, దేని గురించి హ్యాపీ ఫీల్ అవుతున్నాను, జస్ట్ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఒక మూవీ చూసినట్టుగానే మిమ్మల్ని మీరు చూడండి. సో యూ విల్ ఐడెంటిఫై. కొంతమంది అండ్ ఇంటికి ప్రెగ్నెన్సీ డెలివరీ ఎలా అవుతుందో, పెయిన్స్ వస్తాయా, ఈ రకమైన స్ట్రెస్సెస్ ఉంటాయి. ఇంకొంతమందికి వర్క్ స్ట్రెస్ ఉండొచ్చు, ఇంకొంతమంది ఫ్యామిలీ, అండ్ కొంతమందికి హౌ టు మేనేజ్ దేర్ ఎంటైర్ డే. సో ఇలా ఏ రకమైన స్ట్రెస్ ఉందో ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేసి యు మేక్ ఎ నోట్ ఆన్ ఏ పేపర్. దానికి మీరు ఏ స్టెప్స్ తీసుకోబోతున్నారు అది కూడా మీరు మీ డైరీలో రాసుకోండి. దెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి స్ట్రెస్ రిలీవింగ్కి. ఒకటి, ఎంజాయ్ ద నేచర్. సో ఎంతసేపు ఇంట్లోనే కాకుండా కొంతసేపు బయటకు వెళ్ళి ఏ పార్కు, ఈ ప్లాంట్స్ చూడడం కానీ, సో దీస్ ఆర్ గ్రీనరీ, ఆర్ మీరే గార్డెన్ వర్క్ చేయడం కానీ, అండ్ జస్ట్ గో అవుట్ అండ్ అబ్జర్వ్ ఆల్ ద థింగ్స్. మీకు చిన్నపిల్లలు కనిపిస్తారు, పెద్దవాళ్ళు కనిపిస్తారు, సీనియర్ సిటిజన్స్. సో ఎన్నో యూ విల్ బీ కీప్ ఆన్ జస్ట్ ప్యాసివ్గా వాచ్ చేస్తే కూడా యూ విల్ హ్యావ్ సమ్ స్ట్రెస్ రిలీఫ్. అండ్ ఇంకా మీకు ఏదైనా హాబీస్ ఉండుంటాయి, లైక్ సింగింగ్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ డాన్సింగ్ అండ్ డ్రాయింగ్, పెయింటింగ్, ఇవన్నీ మీరు చిన్నతనంలో చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు కూడా మీరు ఏదైతే అప్పుడు ఎంజాయ్ చేశారో వాటిని అగైన్ టేక్ ఇట్ బ్యాక్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అండ్ యూ విల్ బీ స్ట్రెస్ ఫ్రీ. అండ్ ఇంకోటి ఏంటంటే, అసలు మీ బాడీలో ఎటువంటి చేంజెస్ జరుగుతున్నాయి, ఏ మంత్లో మీరు ఎట్లా చేంజ్ అవుతున్నారు. ఈ మధ్యనే నాకు ఒక బుక్ కూడా ఇచ్చారనమాట, మెడికల్ కంపెనీ వాళ్ళు. మేడం ఇది మీ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి. సో ఐ బిన్ సీయింగ్ వాట్ ఈస్ ఇన్ దట్ బుక్. ఆ బుక్లో ఎవ్రీ మంత్ గురించి ఉంది. లైక్ ఇప్పుడు మీరు కన్ఫర్మ్ అయ్యాక హౌ యూ ఫెల్ట్, వాట్ ఆర్ దోస్ హ్యాపీ మూమెంట్స్, జస్ట్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్. అండ్ దెన్ మీ ఫస్ట్ విజిట్ టు ద హాస్పిటల్ ఎట్లా గడిచింది అండ్ హౌ యూ ఫెల్ట్. అండ్ అగైన్ మీ మెడికేషన్ అవి ఇచ్చిన తర్వాత సెకండ్ మంత్లో, థర్డ్ మంత్లో ఏం చేంజెస్ వచ్చాయి. యూ పుట్ 2 branches, లైక్ వాట్ యూ ఎంజాయ్ రియల్లీ అండ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూ ఫేస్డ్. అదొక 2 నోట్ చేసుకుంటే మీకు అదొక లాగరిథం లాగా ఎవ్రీ మంత్ మీకు అర్థమవుతూ ఉంటుంది ఏం చేంజెస్. అండ్ నెక్స్ట్, ఎప్పుడు మీరు ఫస్ట్ టైం లోపల బేబీ కికింగ్ని మీరు నోటీస్ చేశారు, ఎప్పుడు ఫీల్ అయ్యారు, ఇది కూడా నోట్ చేయండి. అండ్ ఎప్పుడు మీరు ఈ టమ్మీ బల్జ్ అవ్వడం నోటీస్ చేశారు, అండ్ దట్ బంప్ వెన్ డిడ్ ఇట్ కమ్ అవుట్. సో ఇవన్నీ కూడా వెరీ హ్యాపీ మూమెంట్స్. అండ్ యువర్ పార్ట్నర్ పుట్టింగ్ ఎ హ్యాండ్ ఆన్ యువర్ టమ్మీ, అండ్ ఈవెన్ దే కెన్ ఫీల్ దట్ మూమెంట్స్ కొన్ని మంత్స్ గడిచిన తర్వాత. సో హౌ యూ ఎంజాయ్డ్ దోస్ మూమెంట్స్ అండ్ విత్ యువర్ పేరెంట్స్, ఇన్-లాస్, హౌ యూ డిస్కస్డ్ విత్ దమ్, అండ్ హౌ డిడ్ యూ సెలబ్రేట్ ద ఈవెంట్స్, శ్రీమంతం కానీ అండ్ బేబీ షవర్స్, ఇవన్నీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఒక డైరీలో మీరు చక్కగా దాచుకుంటే మీకు ఫ్యూచర్లో కూడా యూ విల్ హ్యావ్ ఎ వెరీ నైస్ టైమ్ అండ్ లుకింగ్ ఇన్ టు ఆల్ దోస్ nostalgia, you will be very happy. So these are the different ways to get out of stress during pregnancy. Thank you.